తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, జ్యోతిష నిపుణులు, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ కుప్ప విజయశ్రీ గారు ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు లలితా సహస్రనామాలకి సరళమైన భాషలో అందరూ వ్యాఖ్యానం రాశారు. చాలా పండితులందరూ చాలామంది రాశారండి. ఇప్పుడు కలియుగంలో మానవులకి ఎన్నో కష్టాలు, నష్టాలు, బాధలు, భీతులు, సంతోషాలు అనేకం ఉంటాయి. కానీ ఆ కష్టాలు, బాధలు తీరాలి అంటే అమ్మవారిలోని ఏ నామం చదివితే ఏ ఫలితం వస్తుంది అన్నది చాలా అతి కొద్దిగా కూడా కాదు. నాకు తెలిసినంత వరకు మీరే రాశారు. ఇంకా మిగతా ఎవరైనా రాసుంటారేమో, నాకైతే అంత అవగాహన లేదు. నాకు తెలిసినంత వరకు మీరు రాశారు. మీకు అసలు అలా ఫలితాలు రాయాలని ఎందుకు అనిపించిందంటారు? ఈ మాట ఎందుకు అడుగుతున్నారంటే, కొందరు ప్రేక్షకులు అడిగారు, ఆమె రాసినప్పుడు ఆమె అనుభూతులు కొన్ని వివరించండి అని. అందువల్ల నేను అడుగుతున్నాను, అసలు మీరు మూలంగా ఎందుకు రాశారు, ఇలా మీకు అమ్మవారు ఎలా సంకల్పం ఇచ్చింది అన్నది అడుగుతున్నాను. ఓకే, నాకండి ఈ పుస్తకం ఇలా రాయాలనే సంకల్పం ఎందుకు జరిగిందంటే, తరచుగా మా ఇళ్లల్లో మా నాన్నగారు మాకు లలితా సహస్రనామం సామూహిక పూజలు అలవాటు చేశారు. అంటే నవరాత్రులు లక్ష కుంకుమార్చన చేసేవారు. రోజు లలితా సహస్రం పారాయణ చేసుకుని శుక్రవారాలు కొంచెం అధిక పూజలు చేసుకునేవాళ్ళం. ఈ లలితా సహస్రనామం సామూహిక పూజలు నిర్వహించే సమయాల్లో 1,00,000 అవ్వాలని చెప్పి ఒక 25 మంది ముత్తైదులను పిలవటం, పూజ చేయించడం అనేది ఒక ఆనవాయితీగా పెట్టుకున్నాం మేము. అలా మా ఇంటికి వచ్చిన ముత్తైదువులు కుంకుమ పూజ చేయించేటప్పుడు వాళ్ళు కొంచెం నామాలు ముందు వెనక చదవటము, సరికదా కుంకుమ వేయకుండా నామం చదవటం, లేదా నామం చదివి కుంకుమ వేయకపోవటము, ఇలా కొంచెం అంటే ఆ భక్తి పారవస్యంలో ముత్తైదులందరూ కొంచెం వాళ్ళకి ఎలా స్పందన కలిగితే అలా చేస్తూ ఉండేవారు. ఇది కొంచెం నాకు ఇబ్బంది కలిగించేది. ఎందుకంటే ఈ లలితా సహస్రనామానికి అర్థాలు రాసిన వ్యక్తిగా వీళ్ళు అర్థం లేకుండా కుంకుమ వేసేస్తున్నారే, వీళ్ళకి అర్థం తెలియజెప్పాలి, అప్పుడు ఇలా వేయలేరు. శ్రీమాత శ్రీ మహారాజ్ని అనుకుంటే ఒకసారి ఇలా అంటారు అంతే. అక్కడ 2 సార్లు కుంకుమ పడాలి. ఎందుకని 2 సార్లు పడాలంటే అమ్మవారు శ్రీమాతగా వేరు, శ్రీ మహారాజ్నిగా వేరు. ఈ రెండింటికి అర్థాలు తెలిస్తే ఇలా వెయ్యరుగా వెళ్ళి కుంకుమ. వీళ్ళకి అర్థం తెలియజేసిన తర్వాత వీళ్ళు కుంకుమ వేసే విధానం వేరుంటుంది. అప్పుడు నిజమైన లక్ష కుంకుమార్చన జరుగుతుంది. అర్థం తెలియని కుంకుమార్చన కొంచెం వ్యర్థం అవుతోంది కదా అని నాకు అనిపించేది. ఆ ముత్తైదులకు చెప్తే వాడు నొచ్చుకుంటారేమో, అది పూజా సమయం, పండగ రోజు, వాళ్ళు నొచ్చుకుంటారేమో, ఈ టైంలో వాళ్ళని నొప్పించకూడదని మనసులో మదన అయితే నాకు ఉండేది. అప్పుడు మీరు కొంచెం చిన్న వయసులో ఉండొచ్చు, వచ్చిన వాళ్ళు పెద్దవాళ్ళు ఉండొచ్చు. మనకన్నా వయసులో పెద్దవాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి నమస్కరించడం తప్ప మనం వేరే చెప్పినా కూడా సముచితం కాదు. చిన్నవాళ్ళకైనా కూడా వాళ్ళు పూజాభావనలో ఉన్నప్పుడు అమ్మవారి పరంగా వాళ్ళు ఎంతో సంతోషంగా చక్కగా తయారయ్యి వాళ్ళు ముత్తైదులుగా పూజ చేసుకుంటే, మీరు అలా కుంకుమ వేశారు, ఇలా చదివారు అంటే వాళ్ళు నొచ్చుకుంటారేమో అని వీళ్ళందరికీ ఒక పుస్తక రూపంలో నేను చెప్పగలిగితే, వీళ్ళందరూ యథావిధిగా అమ్మవారిని సంతృప్తి పరిచే విధంగా శాస్త్రీయ విధానానికి అనుగుణంగా పూజ చేసుకుంటారు కదా అని అనిపించింది. అందుకని అసలు పుస్తక రచన ముందు చేశాను. అంటే ఏంటి, మళ్ళీ ఈ గృహిణులందరూ కూడా మామూలుగా తెలుగు చదవగలరు కానీ సంస్కృతం చదవలేరు. ఈ సంస్కృతానికి తెలుగులో అర్థం చెప్పామనుకోండి, ఆ నామం మెల్లిగా చదువుకొని సంస్కృతంలో తెలుగు అర్థం తెలుసుకున్న తర్వాత ఆ నామానికి వాళ్ళకి ఈజీగా పలకగలుగుతారు. ఎందుకంటే తెలుగులో అర్థం తెలిసిపోతుందిగా. అవునండి. అట్లానే వ్యాఖ్యాన గ్రంథాలు రాస్తూ పోతే అవన్నీ ఎప్పటికి చదువుతారు, ఎప్పటికి లక్ష కుంకుమార్చన పూర్తవుతుంది. అవును కదా. ఇవన్నీ నాకు ఆలోచనలు వచ్చి నేను చాలా సరళమైన భాషలో, మామూలుగా తెలుగు మాట్లాడగలిగిన ప్రతి మహిళకి అర్థమయ్యే భాషలో రాశానండి. ఏమాత్రం కొంచెం కఠినమైన పదం వచ్చినా నిజమేనండి, నిజమే రాశారు. కానీ ఈ నామం చదివితే వాళ్ళ బాధలు పోతాయి అన్న ఆలోచన ఎలా వచ్చింది మీకు? అక్కడికే వస్తున్నానండి. ఇప్పుడు ఇవన్నీ రాసేసిన తర్వాత ప్రతి మహిళకి అర్థం అవ్వాలి, ముందు సులభమైన తెలుగు బాగా ఎన్నుకుని, ఎక్కడ కఠినమైన పదం వస్తే మళ్ళీ పర్యాయం ఆలోచించడానికి ఆ పర్యాయ పదం వేసి నేను సరళమైన తెలుగులో రాసిన తర్వాత ఈ పుస్తకం ఇంకా పూర్తి అవగమునిపే నాకు ఉమాదేవి అని మన చుక్కా రామయ్య గారి మేనకోడలండి, ఆ అమ్మాయి నా శిష్యురాలు. ఆ అమ్మాయి నాకు సహాయం చేస్తూ ఉండేది. కరోనా టైంలో నేను ఫోన్లో చెప్తూ ఉంటే అమ్మాయి రాస్తూ ఉండేది. ఎందుకంటే ఒకళ్ళకొకళ్ళు కలుసుకోలేని పరిస్థితి. ఆ అమ్మాయి ఒకరోజు, మేడం ఇవాళ ఎలాగైనా మీ దర్శనం చేసుకోవాలి, నేను ఒకసారి కొన్ని నామాలు అవి తీసుకొని మీ దగ్గరికి వస్తున్నాను నేను అంది.
రమ్మనమన్నా. ఆ అమ్మాయి నిజానికి కొన్ని నామాల్లో విశేషాలు తెలుసుకోవడానికి నా దగ్గరికి వచ్చిన మాట వాస్తవమే. కానీ ఆ అమ్మాయి వెంట ఒక అమ్మాయిని తీసుకొచ్చింది, ఇంకొక ఆవిడని తీసుకొచ్చింది. ఆవిడ ఒక కాలేజీలో ప్రిన్సిపల్. ఆవిడకు ఒక సమస్య వచ్చింది. వచ్చి ఆ సమస్యను నాతో చెప్పుకొని ఒక మంత్రం ఉపదేశం తీసుకోవడానికి వచ్చింది ఆవిడ. నేను అందరికీ ఏదో మంత్రాలు చెప్పేదాన్ని, కానీ ఉపదేశాలు ఇచ్చి సహాయం చేయటం అనే విషయం ప్రత్యేకించి పెట్టుకోలే. ఎవరన్నా మన గుమ్మంలోకి వస్తే సహాయం చేయటం వరకే పెట్టుకున్నా. అప్పుడు ఆవిడకి నేను ఒక చక్కటి మంత్రోపదేశం చేశానండి. ఆవిడకి నిజాన్ని చెప్పాలంటే మనం సభాముఖంగా చెప్పుకునే విషయమే, పెద్ద రహస్యం ఏం లేదు. ఆవిడ 1,00,000 రూపాయలకి చిట్టి వేసుకుంది. 80,000 వరకు పాపం కట్టింది ఆవిడ. ఇక చిట్టి అందుకునే సమయంలో ఆవిడ చిట్టి ఎత్తేసి వెళ్ళిపోయింది. ఈవిడికి 1,00,000 రూపాయల నష్టం తట్టుకోలేకపోతుంది. ఆ బాధ భరించలేక నాకు ఎలాగైనా నా డబ్బులు నా దగ్గరికి వచ్చేలా మీరు చేయగలరా, మీరు ఎన్నో మంత్రాలు అవి ఉపదేశిస్తూ ఉంటారని చెప్పేసి ఉమాదేవి గారు చెప్పారు, మీరు కొంచెం నాకు సహాయం చేయండి. ఆవిడ కన్నీళ్లతో నన్ను వేడుకుంది పాపం. నేను ఇంకా సరే మనకి తోచిన నామం ఒకటి ఇద్దాము లక్ష్మీదేవి కటాక్షం కోసం అని ఆవిడకి లోపలికి తీసుకెళ్ళి ఒక నామాన్ని ఉపదేశం చేసి ఆవిడని పంపించా. ఆవిడకి ఎలా చదవాలో, సాయం సంధ్యంలో ఎటువంటి ముగ్గు వేసి చక్కగా లక్ష్మీదేవికి పూజ చేస్తూ ఏ నామం చదవాలో చెప్పి పంపించాను. ఆవిడ సరిగ్గా ఒక నెల రోజుల లోపలే నా దగ్గరికి వచ్చిందండి. ఎవరైతే చిట్టి ఎగ్గొట్టి ఆవిడకి ఆ 80,000 ఇవ్వకుండా వేరే ఊరు కూడా వెళ్ళిపోయింది ఆవిడ. ఆవిడే తిరిగి వచ్చి, అమ్మ మీ డబ్బు మీకు ఇస్తున్నాను, నేను నాకేమిటో భయం వేసింది, మీ డబ్బు తీసుకుని మోసం చేస్తున్నాను మిమ్మల్ని అని, నాకు ఎవరో మీ డబ్బులు మీకు ఇచ్చేయమన్నట్టు చెప్తున్నట్టు అనిపిస్తోంది రోజు, నేను ఇచ్చేస్తున్నాను మీకు అని చెప్పి ఆవిడ డబ్బు ఆవిడ పూర్తిగా చిట్టీతో సహా వస్తుంది కదా 1,00,000 రూపాయల పైన, అది ఇచ్చేసి వెళ్ళిందట. ఇంకా ఆవిడ కన్నీళ్లతో నా దగ్గరికి వచ్చి, అమ్మ మీరు ఇంత చక్కటి మంత్రోపదేశం చేశారు, నాకు నా డబ్బు నాకు తిరిగి వచ్చింది అని చెప్పి ఎంతో సంతోషించి ఆవిడ నా దగ్గరికి వచ్చి తన సంతోషాన్ని నాతో పంచుకొని వెళ్ళిందనమాట. ఆవిడ వచ్చేటప్పుడు పాపం పళ్ళు పూలు అన్నీ తీసుకొచ్చి అమ్మవారి దగ్గర పెట్టి, అమ్మ మీరు అమ్మవారి ఉపదేశం నాకు చేశారు, మీరే అమ్మవారు అని చెప్పి ఎంతో సంతోషించి వెళ్ళింది. అప్పటి నుంచి నాకు అనిపించింది, ఈ ఒక్క వ్యక్తికైనా ఎందుకు సహాయం చేయాలి, ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో, ఎన్ని సమస్యలతో ఉన్నారో, వీళ్ళందరికీ నేను ఫలితాలు కూడా రాసి నేను పుస్తకం ఇవ్వగలిగితే ఈ ఫలితాలను కూడా వాళ్ళు పొందగలుగుతారు కదా, ఇక్కడితో ఆగకూడదు. ఈ ఒక్క వ్యక్తి ఇంత సంతోషించింది, ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో మన దేశంలో, మనకు చేతనైన సహాయం చేద్దాము అనిపించి స్ఫూర్తి ఇచ్చింది ఆవిడేనండి. దాని తర్వాత నేను ప్రతి నామానికి ఫలితం రాయటానికి ఎంత మదన పడేదాన్ని, ఇది కరెక్ట్గా రాస్తున్నానా లేదా అని. కానీ మీరు నా అనుభూతులు అడిగారు కదా శ్రీలక్ష్మి గారు, నాకు పడుకున్న తర్వాత ఎవరో వచ్చి చెప్పినట్టే నాకు ఫలితం తట్టేదండి. ఎవరు వచ్చి చెప్తున్నారో నాకు తెలియదు, కానీ తట్టడం అయితే అది తట్టేది. ఇట్లా పడుకొని ఇంకా పూర్తి మగత నిద్ర నుంచి పూర్తి నిద్రలోకి వెళ్ళకమునిపే ఆ నామం గురించి నేను ఆలోచించేదాన్ని కూడా కాదప్పుడు. సాధారణంగా పడుకోబోయేటప్పుడు మనబోటి పెద్దవాళ్ళు కాస్త మందులు మన వాళ్ళకి ఇచ్చామా, మనం వేసుకున్నామా, ఫ్యాన్ కరెక్ట్గా పెట్టుకున్నామా లేదా, ఏసీ వేసామా, ఇటువంటివి చూసుకొని పడుకుంటాం. రాయటం చదవటం అన్నీ పక్కన పెట్టేస్తాం కదా రాత్రిపూట. కానీ నేను పడుకోగానే మళ్ళీ నాకు ఎవరో వచ్చి చెప్పినట్టు ఆ నామం అట్లా నాకు స్ఫురించేది అంతే. ఈ నామానికి ఇది రాస్తే బాగుంటుందేమో, ఇలా ఉంటుందేమో. అప్పుడు నేను మళ్ళీ వీళ్ళు ఇచ్చిన పుస్తకాలతో వెరిఫై చేసుకునేదాన్ని. ఏ శృంగేరి క్షేత్రంలో సన్యాసులుగా ఉన్నారు, వాళ్ళు ఇచ్చిన పుస్తకంలో కూడా కొంచెం చూసి నాకు ఇలా తడుతోంది, ఇదే రకమైన ఫలితం ఈ పుస్తకాల్లో కూడా ఉందా, ఒకసారి చూద్దాము, చూసి వాళ్ళ అనుమతి తీసుకొని మనం రాద్దాము అంటే వాళ్ళ అనుమతి. మరి వాళ్ళ పుస్తకం నుంచి గ్రంథ చౌర్యం చేయకూడదు కదండి, వాళ్ళ పుస్తకాల నుంచి మనం కాపీ కొట్టి రాసేస్తే ఎట్లా, వాళ్ళ అనుమతి తీసుకోవాలి కదా. సో ఆ రకంగా నేను వాళ్ళకి చెప్పి ఆ పుస్తకాల నుంచి తీసుకొని ప్రతి నామానికి నాకైతే అమ్మవారి సహాయం ఉండేదండి. అది నేను నిస్సందేహంగా ఆ అమ్మవారి అనుగ్రహంగా చెప్పుకుంటాను. దేవి ఉపాసన పుత్రిక ఆవిడ సహాయం అయితే నాకు ప్రతి చోట ఉండేదండి. ఈ పని నేను ఇవాళ రోజున ఒంట్లో బాగుండలేదు, ఇవాళ ఎక్కువ ఫలితాలు రాయలేనేమోలే, ఓ 4 నామాలకు రాసి పడుకుందాం అంటే ఆ పుస్తకం ముందు పెట్టుకునేసరికి నేను 20 నామాల వరకు అది నిరాయాసంగా రాయగలిగేదాన్ని. ఆవిడ సహకారము, ఆశీర్వాదము, ఆవిడ ఇచ్చిన ఆరోగ్యంతో నేను ఆ పుస్తకాన్ని ఒకసారి ఫలితాలు రాయాలని రాశాను, ఒకసారి సహస్రనామం అందరికీ అర్థం అవ్వాలని రాశాను, ఒకసారి సరళ భాషలో ఉండాలని తీరికగా అన్నీ వెరిఫై చేసి మళ్ళీ రాశాను. 3 వడపోతల తర్వాత సరళమైనటువంటి తెలుగు భాషలో ఫలితాలతో సహా నేను దాన్ని
ప్రేక్షకులకు అందజేయగలిగాను. అంటే 3 సహస్రాలు చేసి 4వ సహస్రంలో ఈ ఫలితాలు ఈ 4వ సహస్రం శ్రీలక్ష్మి గారు చెప్పించారు నా చేత. నిజం చెప్పాలంటే అమ్మవారి ఇదండి. అంతేనండి. నాకు మీరు ఇలా చెప్తూ ఉంటే పోతనామాచులు వారు ఒక కావ్యం రాస్తూ ఉండి ఏదో ఆయనకి తట్టక మదన పడుతూ ఉండి లేచి బయటికి వెళ్తే సాక్షాత్తు ఆ భగవంతుడే వచ్చి రాసి చేశాడు. నాకు మీరు చెప్తూ ఉంటే ఆ విషయం జ్ఞప్తికి వచ్చింది. నిజంగానండి, భక్తులను ఎప్పుడూ భగవంతుడు కాపాడుకుంటూనే ఉంటాడండి. మనకి ఏదైనా ఆపద వచ్చినా, అవాంతరం వచ్చినా, అనారోగ్యం వచ్చినా ఆయనే చూసుకునేవారు. ఎందుకంటే 3 ఏళ్ళు, నేను కరోనా 3 ఏళ్ళు ఉంది మనకి. ఈ 3 ఏళ్లలో బయటికి వెళ్ళలేను, డిటిపి లేవు, ప్రింటింగ్ లేదు. ఈ పుస్తకాన్ని ఇంకొంచెం వడపోతలు చేసి ఇంకొంచెం బాగా రాద్దాం, ఇంకొంచెం అందరికీ అర్థం, తెలుగు బాగా వచ్చిన వాళ్ళకి ఇది సున్నితమైన తెలుగులో రాశాను, సరిగ్గా అర్థమవుతుంది. కఠినమైన మంత్రాలు ఇస్తే ఉచ్చారణ దోషాలతో కొన్ని అమ్మవారి నామాలకండి అంతకన్నా తగ్గించి రాయటానికి వీలుగా ఉండేది కాదు. అయినప్పటికీ కూడా సరే మరి ఇలా రాస్తే అందరికీ అర్థం కాదేమో, ఇంకొంచెం సులభమైన తెలుగు పదం ఏదన్నా ఉందా అని మా తెలుగు డిపార్ట్మెంట్ వాళ్ళు కొంతమందిని అడుగుతూ ఉండేదాన్ని, ఇంకా సులభమైన తెలుగు పదాలు ఏమన్నా ఉంటే నాకు చెప్పండి అని. సో అలా రాసినందుకు అమ్మవారి అనుగ్రహము, ఆశీస్సులు, ఆవిడ ఉనికి నాకు ఎప్పుడూ తెలుస్తూ ఉండేదండి. ఆవిడ ఉనికి తెలుస్తూ ఉండేది. ఏ విధంగా అంటే మనం ఒకసారి పుస్తకం రాయాలని అనుకుంటున్నా, ఎవరు అట్లా వచ్చి వెళ్ళినట్టుగా ఒక భావన ఉంటుంది. ఎవ్వరూ ఉండరు ఇంట్లో, అప్పుడు మనం ఒక్కళ్ళమే ఉంటాం. ఎవరో వచ్చి వెళ్ళినట్టుగా ఒక భావన కలగటం, ఒక సన్నటి ఒక పిల్ల తెమ్మర అలా వచ్చి చల్లటి గాలి వీచినట్టుగా ఉండటం, అదే చాలా సున్నితమైనటువంటి మువ్వల శబ్దం వినిపించటం, ఇవైతే నా అనుభూతులండి. మువ్వల శబ్దం సడన్గా వినిపిస్తే ఎవరు ఉండరు, నేను ఒకదాన్నే ఉండేదాన్ని ఇంట్లో. మగవాళ్ళందరూ బయటికి వెళ్తే రాసుకోవడానికి నిశ్శబ్దంగా ఇంట్లో కూర్చొని రాసేదాన్ని. ఆ సమయంలో ఒక చల్లటి గాలి అయితే వచ్చేది. ఎక్కడి నుంచి వస్తుందా అంటే పిల్లగాలి లాగా వచ్చి వెళ్ళేది. మువ్వల శబ్దం అయితే తరచూ వినిపిస్తుండే, సున్నితమైన మువ్వల శబ్దం, అట్లా ఎవరో వచ్చి చిన్నగా నడిచి వెళ్ళినట్టు. సరే ఇవన్నీ కూడా అమ్మవారి రూపాలే కదా అని నేను ఇంకొకసారి నమస్కారం చేసుకొని, ఒక సంస్కృత పండితురాలు అక్కడ కూర్చొని తపన పడుతూ ఉంటే ఆమె మణిదీపంలో కూర్చోదు కదా, నామాలు అయ్యే వరకు మీ చుట్టూతో తిరుగుతూనే ఉంటది కదా. అయ్యో బిడ్డ ఎక్కడ తప్పు రాస్తుందో, ఎక్కడ తప్పు రాస్తుందో మనం సరిదిద్దుదాము అన్నట్టు ఆమె ప్రయత్నం ఆమెది. ఆమె ప్రయత్నం ఉండబట్టి, ఆమె కోరిక ఉండబట్టి మీ నోట మీ చేత రాయించింది, మీ నోట పలికిచ్చింది, చేత వ్రాయించింది. అంతేనండి. చాలా సంతోషం అండి. ఈ రోజు అమ్మవారు ఎవరింటికి పుస్తక రూపంలో వెళ్తుందో చూద్దాం సార్, చెప్పండి. ఇవాళ రోజున అమ్మవారి ఆశీస్సులు లభించిన వ్యక్తి సాయి అమృతవాణి 888. ఆవిడ మాకు పంపించిన పేరు విశేషం ఇట్లా ఉంది, సాయి అమృతవాణి 888. అమ్మ సాయి అమృతవాణి, నీకు అమృతమైనటువంటి నామాలతో ఉన్న పుస్తకం త్వరలో లభిస్తుంది. నీకు దేవి అనుగ్రహము, ఆశీస్సులు సదా ఉండుగాక. సాయి అమృతవాణి, చాలా సంతోషం అమ్మ. నీకు ఈరోజు పుస్తకం వచ్చింది, తొందరగా మీ ఇంటికి అందుతుంది. చాలా నిష్ఠగా నియమంగా ఆ నామాలు పఠిస్తూ ఉంటే మీ కోరికలు త్వరలోనే ఫలిస్తాయి. శ్రీమాత్రే నమః.